ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. టాప్ హీరోల ఒకప్పటి సినిమాలను ఇప్పుడు థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ ఉండగా మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ని అందుకున్నాయి. అప్పట్లో మంచి క్రేజీ అందుకున్న సినిమాలు ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అవ్వటంతో ఆ హీరోల ఫ్యాన్స్ థియేటర్ల వద్ద మరోసారి హంగామాలు చేస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా మంచి టాక్ని అందుకుంటోంది. రీసెంట్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ అయ్యి మరోసారి అదే సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఓ స్పెషల్ మూవీ అంటే వినిపించే పేరు తీన్మార్. ఈ మూవీ మరోసారి రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కలెక్షన్స్పై నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తీన్మార్ సినిమా కూడా ఒకటి. ఈ మూవీ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఈ వ్యాలంటైన్స్ డే రోజున రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల ఫ్యాన్స్ రిక్వెస్ట్పై స్పందించిన బండ్ల గణేష్ రీ రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. తీన్మార్ను మళ్ళీ అద్భుతంగా మార్చి రీ రిలీజ్ చేస్తాను అని అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా డబ్బింగ్ చెప్పటం సాధ్యమేనా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాగైనా సరే ఈ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయాలని బండ్ల గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అసలు ఈ మూవీపై బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. నిర్మాత బండ్ల గణేష్కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య ట్వీట్లో పెద్ద సంభాషణ జరుగుతోంది. ఈ సినిమా డబ్బింగ్ విషయమై గతంలో ఫ్యాన్స్ బండ్ల గణేష్కు ట్వీట్ చేశారు. ఆ డబ్బింగ్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు అని కోరారు. దానికి స్పందించిన బండ్ల తీన్మార్ను మళ్ళీ అద్భుతంగా మార్చి రీ రిలీజ్ చేస్తాను అని అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా డబ్బింగ్ చెప్పటం సాధ్యం అవ్వదు అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా మరోసారి బండ్ల ట్వీట్ వైరల్గా మారింది. నేను రీ రిలీజ్ చేస్తాను, మీరు దీన్ని హిట్ చేస్తారా అని ఫ్యాన్స్ని అడిగారు. అంతేకాదు ఈ సినిమా కలెక్షన్స్ మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి అందిస్తానని బండ్ల అనటం విశేషం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో పవన్ ఫ్యాన్స్ అటు మెగా ఫ్యాన్స్ అందరూ బండ్లను ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ ఎప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అవుతుందో చూడాలి.